హలో పిల్లలు, ఇవాళ మనం 4వ తరగతి పాఠ్యాంశమైన గాంధీ మహాత్ముడు అనే పాఠ్యాంశం చెప్పుకుందామా? ఈ చిత్రం ఓసారి గమనించండి. మీరు ఎప్పుడైనా ఎక్కడైనా ఇలాంటి సన్నివేశం చూసారా? ఓసారి చూద్దామా? చిత్రంలో ఎవరెవరున్నారు, వారేం చేస్తున్నారు? చిత్రంలో ఒక ఆవిడ చిన్న బాబుని వెనక వైపు కట్టుకొని కత్తి తిప్పుతూ కత్తి దూస్తుంది కదా. కథన రంగంలో తిరగబడుతుంది. ఈమె ఎవరంటే ఝాన్సీ లక్ష్మీబాయి గారు. ఈమె స్వరాజ్యం కోసం బ్రిటిష్ వాళ్ళతో యుద్ధం చేస్తున్నారనమాట. చిత్రంలో సన్నివేశం ఏమై ఉంటుంది? నేను ఆల్రెడీ చెప్పేశా. ఏంటి నాన్న సన్నివేశం? యుద్ధరంగం, యుద్ధం చేస్తున్నారు. మీకు తెలిసిన స్వతంత్ర సమరయోధుల పేర్లు చెప్పండి చూద్దాం. సుభాష్ చంద్రబోస్, అల్లూరి సీతారామరాజు, ఝాన్సీ లక్ష్మీబాయి, సర్దార్ వల్లభాయ్ పటేల్, సుభాష్ చంద్రబోస్, వీళ్ళందరూ స్వతంత్ర సమరయోధులు అన్నమాట. గాంధీ గారు. ఈ గాంధీ మహాత్ముడు పాఠ్యాంశం అనేది ఏ ఇతివృత్తం కింద చెప్పాము? ఎందుకు చెప్పుకోవాలి అంటే, మహాత్ముల చరిత్రలు మనం తెలుసుకుంటే మనకి ప్రేరణ కలుగుతుంది. కాబట్టి మహాత్ముల చరిత్రలు మనం తెలుసుకోవాలి. ఆ ఇతివృత్తం పైన మనకు ఈ గాంధీ మహాత్ముడు పాఠ్యాంశాన్ని ఇచ్చారు. ఈ గాంధీ మహాత్ముడు పాఠ్యాంశాన్ని రచించింది బసవరాజు అప్పారావు. ఈయన 13/12/1894లో జన్మించి 10/6/1933 సంవత్సరంలో పరమపదించారనమాట. ఈయన భావకవి, గీతకర్త. జాతీయోద్యమ కాలంలో ఈయన గీతాలు ప్రజలను గాఢంగా ప్రభావితం చేశాయి. బసవరాజు అప్పారావు గేయాలు పేరిట ఈయన గీతాలు సంపుటంగా వెలువడ్డాయంట. అందుకనే ఈయన రచించినటువంటి బసవరాజు అప్పారావు గేయాల నుండి గాంధీ మహాత్ముడు గేయాన్ని మనకు అందించారు. ఒక్కసారి చూద్దామా? చూడండి, గాంధీ మహాత్మునికి సంబంధించి ఒక గేయాన్ని ఇచ్చాడు, పాడదామా? గాంధీ మహాత్ముడు బయలుదేరగా కలకల నవ్వింది, జగత్తు కలకల నవ్వింది. గాంధీ మహాత్ముడు చకచక నడువగా కంపించిపోయింది, భూదేవి కంపించిపోయింది. గాంధీ మహాత్ముడు బయలుదేరగా కలకల నవ్వింది, జగత్తు కలకల నవ్వింది. గాంధీ మహాత్ముడు కన్ను విప్పగా గడగడ వణికింది, అధర్మము గడగడ వణికింది. గాంధీ మహాత్ముడు బయలుదేరగా కలకల నవ్వింది, జగత్తు కలకల నవ్వింది. గాంధీ మహాత్ముడు నవ్వు నవ్వగా కన్నుల గట్టింది, స్వరాజ్యం కన్నుల గట్టింది. గాంధీ మహాత్ముడు బయలుదేరగా కలకల నవ్వింది, జగత్తు కలకల నవ్వింది. గాంధీ మహాత్ముడు గొంతు విప్పగా గణగణ మ్రోగింది, ప్రణవము గణగణ మ్రోగింది. గాంధీ మహాత్ముడు బయలుదేరగా కలకల నవ్వింది, జగత్తు కలకల నవ్వింది. గాంధీ మహాత్ముడు స్వస్తి పాడగా కరముల దొరికింది, మోక్షము కరముల దొరికింది. గాంధీ మహాత్ముడు బయలుదేరగా కలకల నవ్వింది, జగత్తు కలకల నవ్వింది. చాలా చక్కగా ఉంది కదా పిల్లలు ఈ గేయము. ఇందులో మనకు తెలియని కొన్ని పదాలు ఉన్నాయి. అవేంటో ఓసారి చూద్దాం. చూడండి పిల్లలు,
గాంధీ మహాత్ముడు బయలుదేరగా కళ్ళ నవ్వింది, జగత్తు కళ్ళ నవ్వింది. ఇందులో జగత్తు అంటే ప్రపంచం అన్నమాట. ప్రపంచమే అంటే విశ్వమే కళకళ నవ్విందనమాట సంతోషంగా. గాంధీ మహాత్ముడు చకచక నడువగా కంపించిపోయింది, భూదేవి కంపించిపోయింది. భూదేవి అంటే భూమాత. కంపించిపోయింది అంటే గడగడ వణికిపోయిందనమాట. గాంధీ మహాత్ముడు బయలుదేరగా కళ్ళ నవ్వింది, జగత్తు కళ్ళ నవ్వింది. ఇక చూడండి, గాంధీ మహాత్ముడు కన్ను విప్పగా గడగడ వణికింది, అధర్మము గడగడ వణికింది. అంటే ఏంటంటే గాంధీ మహాత్ముడు ఇలా కన్నులెత్తి పైకి చూడడంతోనే అధర్మము గడగడ వణికిపోయిందన్నమాట. ఇక్కడున్నటువంటి ఇదే గాంధీ మహాత్ముడు బయలుదేరగా కళ్ళ నవ్వింది జగత్తు. ఇదే ఇక్కడున్నటువంటి పల్లవే ఇక్కడ ప్రతి 2 లైన్లకు ఒక్కసారి రిపీట్ అయింది నాన్న. గాంధీ మహాత్ముడు నవ్వగా కన్నుల గట్టింది, స్వరాజ్యం కన్నుల గట్టింది. గాంధీ మహాత్ముడు బోసి నవ్వులు నవ్వగానే అతని కన్నుల ముందర స్వరాజ్యం అంటే స్వంత పాలన అనేది కనబడ్డదన్నమాట. గాంధీ మహాత్ముడు గొంతు విప్పగా గణగణ మ్రోగింది, ప్రణవము గణగణ మ్రోగింది. ప్రణవము అంటే ఓంకారం అన్నమాట. గాంధీ మహాత్ముడు అలా మాట్లాడడంతోనే ఓంకారము అలా ధ్వనించిందనమాట. ఇక ఇందులో చూడండి, గాంధీ మహాత్ముడు స్వస్తి పాడగా కరముల దొరికింది, మోక్షము కరముల దొరికింది. స్వస్తి అంటే శుభం. గాంధీ మహాత్ముడు శుభం పాడగానే మనకు స్వరాజ్యము అనేది చేతికి దొరికింది. మోక్షము అంటే విడుపు, అంటే పరుల పాల నుంచి విడుపు అనేది మనకు వచ్చింది అని ఇందులో అర్థం. ఇందులో చూడండి, గాంధీ మహాత్ముడు ముందు వెళుతుంటే వెనకాల అనేక మంది ప్రజలు అలా అలా తిరుగుతున్నారు కదా. ఇది నాన్న చాలా గొప్ప వ్యక్తి మహాత్ముడు. ఎటువంటి ఆయుధాన్ని చేత పట్టకుండా అహింస అనే ఒక ఆయుధమే ఆలోచనగా తీసుకొని మనకు స్వతంత్రాన్ని సాధించి పెట్టిన గొప్ప వ్యక్తి బాపూజీ. గాంధీ తాత అని మనమందరం ప్రేమగా పిలుచుకునేటువంటి వ్యక్తి. ఈయన అక్టోబర్ 2వ తేదీన జన్మించాడు కాబట్టి మనం ప్రతి సంవత్సరం అక్టోబర్ 2వ తేదీన గాంధీ జయంతిగా మనం పండుగ జరుపుకొని సంతోషిస్తూ ఆయన్ని స్మరించుకుంటూ ఉంటాం. చూడండి, ఇక్కడ చూడండి, కొన్ని ప్రశ్నలు ఇచ్చాడు, అలాగే పదాలు అర్థాలు కూడా ఇచ్చాడు. స్వరాజ్యం అంటే సొంత పాలన, ప్రణవం ఇందాక నేను చెప్పాను, ఓంకారం, మోక్షం అంటే విడుపు లేదా విముక్తి, అధర్మం అంటే అన్యాయం, కంపించుట వణుకుట, స్వస్తి అంటే శుభం. మనం ఏదైతే గేయం నేర్చుకున్నామో గేయ భావం ఇందులో ఇచ్చాడు. ఆ గేయ భావం మనకు అర్థమైతే మనం ఆలోచించి ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పేయచ్చు. గాంధీ గురించి జగత్తు కలకల ఎందుకు నవ్వింది? గాంధీ మహాత్ముడు స్వతంత్ర సాధన కోసం బయలుదేరాడు కాబట్టి సంతోషంతో ప్రపంచం అంటే మన దేశం నవ్వింది. స్వరాజ్యం అంటే ఏంటి? సొంత రాజ్యం. ఇక్కడ చూడండి, గాంధీ స్వతంత్ర సమర నినాదాలే మంత్రాలుగా మారుమ్రోగాయి కదా. మీకు తెలిసిన కొన్ని స్వతంత్ర నినాదాలు చెప్పండి. క్విట్ ఇండియా, వందే మాతరం, వందే మాతరం, ఇవన్నీ కూడా స్వతంత్ర నినాదాలు. గడగడ వణకడం అంటే భయంతో వణికిపోవడం అన్నమాట. గంట గణగణ మోగుతుంది. ఇలా గంటలు ఎక్కడెక్కడ గణగణ మోగుతుంటాయి? స్కూల్లో మోగుతుంది, అదేవిధంగా గుడిలో మోగుతుంది, తర్వాత సైకిల్ కూడా గణగణ మోగిస్తూ ఉంటాం నాన్న. ఇది మనకి బాపూజీ మహాత్మా గాంధీ గురించి ఉన్నటువంటి పాట. అర్థమైందని అనుకుంటాను పిల్లలు. హాయిగానే ఇంట్లో ఉంటూ నేర్చేసుకోండి.